అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుతో సిటీ అంతా ఆందోళనతో అట్టుడికిపోతోంది. లిక్కర్ స్కామ్ లొల్లి హాట్ గా సాగుతోంది. కానీ ఓ ఇద్దరు అమ్మాయిలు మాత్రం ఎవరెట్టిపోతే ఏంటి, మా ఇన్స్టాగ్రామ్ రీల్స్ కు అడ్డు తగలకపోతే చాలు అనుకుంటున్నారు. ఏకంగా ట్రైన్లోనే దుకాణం పెట్టేశారు. తెల్లటి బట్టలు వేసుకుని కలర్లు పూసుకుంటూ చీచీ అనిపించేలా ప్రవర్తించారు. ప్రపంచం ఎటన్నా పోని, నేను బాగుంటే చాలు, నేను చేసే పనే నాకు ముఖ్యం. అలాంటి వాళ్ళ వల్ల సమాజానికి ఎలాంటి ఉపయోగం ఉండదు. కానీ వాళ్ళు మాత్రం వారి వల్లే సమాజం మెరుగుపడుతుంది అనే ఫీలింగ్లో ఉంటారు. అదేమైనా డిజార్డరా అనిపించేలా ప్రవర్తిస్తారు. ఇదిగో ఆ కేటగిరీకి చెందిన వారే ఈ ఇద్దరు అమ్మాయిలు కూడా. పబ్లిక్ ప్లేస్లో సెల్ఫీ తీసుకోవాలంటేనే సిగ్గుపడతాం. కానీ ఈ కేటగిరీ వాళ్ళకు మాత్రం అబ్బే, సిగ్గనే పదమే వారి డిక్షనరీలో ఉండదు. పబ్లిక్గా రచ్చ చేస్తూ దాన్ని ఎంటర్టైన్మెంట్ అనుకుంటూ రోత పుట్టిస్తున్నారు. పిచ్చి పిచ్చి వీడియోలు క్రియేట్ చేసి పబ్లిక్ను ఇబ్బందులు పెడుతుంటారు. ఇదిగో హోలీని ఇంట్లోనో లేదంటే బయటనో జరుపుకోవాల్సింది పోయి వీళ్ళు మెట్రోలో జరుపుకుంటున్నారు. సరే, సరదాగా ఏమైనా చేశారా అంటే చీప్గా బిహేవ్ చేశారు. కలర్లు పూసుకుంటూ రొమాంటిక్ పాటకు హీరో హీరోయిన్ ఎలా యాక్ట్ చేస్తారో అలా చేశారు. ఫైనల్గా అక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళ రోత చూడటం మానేసి వారి పనుల్లో వాళ్ళు ఉండిపోయారు. ఇదే ఎంటర్టైన్మెంట్ అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఇది పబ్లిక్ను ఇబ్బంది పెట్టే స్టంట్. ఎంత సమర్థించుకున్నా ఇలాంటి పనులను ఎవరూ ఎంకరేజ్ చేయరు. సిల్లీగా చూసి పక్కన పెట్టేస్తారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి? మీరు కూడా ఇలాంటివి ఎప్పుడైనా చూసారా? కామెంట్స్లో తెలపండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.